హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. సెంచురియన్లో బాక్సింగ్ డే టెస్టు బాక్సులు బద్దలయ్యే బౌన్సులు వస్తాయి. ఆ బౌన్సర్సు ఆ స్వింగు చాలా ఇబ్బంది పెడుతుంది. ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ విజయం సాధించినప్పటికీ, న్యూజిలాండ్లో కూడా టెస్ట్ సిరీస్ విజయం సాధించినప్పటికీ మనము ఓవరాల్గా 1992 నుంచి ఆడుతూ వస్తున్నాం. ఇప్పటికీ 6 టైమ్స్ సౌత్ ఆఫ్రికాకి టూర్కి వెళ్ళాం. కానీ సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ విజయం అనేది ఇప్పటివరకు సాధించలేదు. ఇప్పుడు కోచర్గా ఉన్నటువంటి రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలోనే 2006లో మొదటి విజయాన్ని సాధించాం అక్కడ టెస్టుల్లో. అటు నుంచి అరాకొరా విజయాలు సాధిస్తూనే ఉన్నాం. ఒక మ్యాచ్ విజయం సాధిస్తున్నాం, ఆ తర్వాత మళ్ళీ సిరీస్ కోల్పోతున్నాం. విజయావకాశాలు ఉన్న సమయంలో కూడా కోల్పోతున్నాం. ధోని కెప్టెన్సీలో కూడా అక్కడ మనం ఆ టెస్ట్ సిరీస్ విజయం అనేది సాధించలేకపోయాం. ఇప్పుడు ఈ 2 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో, ఈ సిరీస్లో భారత్ విజయం సాధించడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వరల్డ్ కప్ ఫైనల్ ఏదైతే వన్డే వరల్డ్ కప్ ఫైనల్, ఆ ఓటమి, ఫైనల్ మ్యాచ్ ఓటమి అనేది ఏదైతే ఉందో, ఆ ఓటమి తర్వాత సీనియర్స్ అయినటువంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఆడుతున్నటువంటి మ్యాచ్. ఈ మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ ఖచ్చితంగా చాలామందికి ఎక్కువగా ఉంటుంది. వరల్డ్ కప్ ఓటమి తర్వాత కాస్త మ్యాచ్లు చూడడానికి ఇబ్బంది పడ్డప్పటికీ ఈ మ్యాచ్ నుంచి మళ్ళీ అభిమానులు క్రికెట్ వైపు మళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాస్తవానికి గత లాస్ట్ 3 ఇయర్స్ నుంచి బాక్సింగ్ డే టెస్ట్ ఆస్ట్రేలియాలో జరిగిన, లేదంటే వేరే కంట్రీస్లో ఎక్కడ జరిగినా, ఇంగ్లాండ్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులు అన్నీ కూడా భారత్ విజయం సాధిస్తూ వచ్చింది. 2019 నుంచి 22 వరకు రెగ్యులర్గా విజయం సాధిస్తూ వచ్చింది. మరి ఇక్కడ కూడా బాక్సింగ్ డే టెస్ట్ ఇదే సెంచురియన్లో మన వాళ్ళు విజయం సాధించారు. సెంచురియన్లో మన వాళ్ళకు మంచి రికార్డు ఉంది. అట్ ఏ టైం సౌత్ ఆఫ్రికాకు అద్భుతమైన రికార్డు ఉంది. వాళ్ళు ఒక 29-30 టెస్ట్ మ్యాచెస్ ఆడితే ఇక్కడ 22 టెస్ట్ మ్యాచెస్ విజయం సాధించారు. వాళ్ళు కేవలం ఇక్కడ 3 మ్యాచెస్ ఓడిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఇదే సెంచురియన్లో సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళకు అద్భుతమైన సెంచరీస్ ఉంది. అదేవిధంగా అద్భుతమైన స్కోర్ కొట్టినటువంటి రికార్డు ఉంది. విరాట్ కోహ్లీకి కూడా మంచి రికార్డు ఉంది. కానీ టెస్టుల్లో సౌత్ ఆఫ్రికాలో రోహిత్ శర్మకు మంచి రికార్డు లేదు. ఇప్పుడు రోహిత్ శర్మ ఉన్న ఫామ్ని, తను ఆడుతున్న పొజిషన్ని తీసుకుంటే ఈ సిరీస్లో ఖచ్చితంగా రోహిత్ శర్మ కీ రోల్ పాటిస్తాడు. అదేవిధంగా విరాట్ కోహ్లీ తను ఏదైతే ఆ సీనియారిటీ బేసిల్లో తనకు బాగా ఇష్టమైన టెస్ట్ ఫార్మాట్లో అద్భుతంగా ఆడతాడు. ఇక్కడ సౌత్ ఆఫ్రికాతో కూడా యంగ్స్టార్స్ అందరితో ఉన్నారు. పుజారా, అజింక్య రహానే లాంటి సీనియర్స్ లేకుండా విదేశాల్లో టెస్ట్ సిరీస్ ఆడబోతున్నాం. దానికి తోడు రిషబ్ పంత్ లాంటి అటాకింగ్ బ్యాట్స్మెన్ లేడు. వీళ్ళందరూ లేకుండా ఒక న్యూ లుక్తో టీమిండియా కనిపిస్తుంది. ఆ న్యూ లుక్తో కనిపిస్తున్నటువంటి టీమిండియా ఈ యంగ్స్టార్స్తో ఎంతవరకు ఆ స్వింగ్, అదేవిధంగా సీమ్ వచ్చే ఆ సౌత్ ఆఫ్రికా కండిషన్స్లో ఎంతవరకు నిలబడుతుంది, గిల్ లాంటి బ్యాటర్స్ ఇలాంటి పిచ్చెస్ మీద ఎలా రాణిస్తారు, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ లాంటి బ్యాట్స్మెన్స్ ఎలా ఆడతారు, యశస్వి జైస్వాల్ లాంటి వాళ్ళు ఎలా ఆడతారు అనేది ఈ కండిషన్స్లో మనం చూడాలి. మరి బౌలింగ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికాతో పోలిస్తే భారత్ బౌలింగ్ కాస్త స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ మహమ్మద్ షమి ఏదైతే ఆ ఇంజురీ వల్ల ఆడతాడా లేదా అనే ఆ డౌట్ ఏదైతే ఉందో, ఆ డౌట్ వల్ల తను లేకపోవడం అనేది ఖచ్చితంగా కొంతవరకు భారత్ జట్టుకు మైనస్ అని చెప్పచ్చు. ఎందుకంటే షమ్మి ఉంటే ఆ లైన్ అండ్ లెంత్, అదేవిధంగా మిగతా బౌలర్స్కి కూడా సపోర్టివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. షమ్మికి సౌత్ ఆఫ్రికాలో మంచి రికార్డు 2011 నుంచి తీసుకుంటే అప్పటి నుంచి కూడా షమ్మికి మంచి రికార్డు ఉంది. జహీర్ ఖాన్ లాంటి సీనియర్స్ టీంలో ఉన్న సమయంలో కూడా తను ఒకే సిరీస్లో 14-15 వికెట్స్ వరకు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి షమ్మి లేకపోవడం అనేది భారత్కి కొంతవరకు ఇబ్బంది. మరి షమ్మి ప్లేస్లో టీమిండియా రెగ్యులర్గా ఇండియాలో ఆడుతున్నప్పుడు 2 స్పిన్నర్స్, 3 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్ళినట్టు వెళ్తుందా, లేదంటే 4 ఫాస్ట్ బౌలర్స్ ఒకే ఒక స్పిన్నర్తో వెళ్తుందా? ఒకే ఒక స్పిన్నర్తో వెళ్తే అశ్విన్ని ఖచ్చితంగా విదేశాల్లో చాలా మటుకు పక్కన పెడుతున్నారు. కానీ టెస్టుల్లో అద్భుతమైన బౌలింగ్తో వికెట్లు తీస్తూ, అదేవిధంగా కొన్నిసార్లు అవసరమైనప్పుడు బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్న అశ్విన్ని పక్కన పెట్టడం అనేది నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే WTC ఫైనల్లో కూడా తనని పక్కన పెట్టడం వల్ల, తను లేకపోవడం వల్ల ఆ లోటు అయితే కనిపించింది. ఆ ఫాస్ట్ పిచ్ ట్రాక్స్ అయినప్పటికీ కూడా అశ్విన్ని ఆడిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి చూడాలి అశ్విన్ని ఆడిస్తారా.
100% అశ్విన్ని ఆడించారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే స్వింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అశ్విన్ని పక్కన పెడతా, అది మనం కొన్ని ఏళ్ళుగా రెగ్యులర్గా చూస్తున్న విషయమే కాబట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ విషయంలో మనకు బుమ్రా, సిరాజ్ ఇద్దరు ఓకే, మరి మిగతా ఒకరెవరు? శార్దుల్ ఠాకూర్తో వెళ్తారా, లేదంటే ప్రసిద్ధ్ కృష్ణతో వెళ్తారా, లేదు అంటే ముఖేష్ కుమార్తో వెళ్తారా? ముఖేష్ కుమార్ వైట్ బాల్ క్రికెట్లో ఈ మధ్యకాలంలో కొంతవరకు బాగానే చేస్తున్నప్పటికీ రెడ్ బాల్ క్రికెట్లో తన అనుభవం చాలా తక్కువ. తను డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రెడ్ బాల్ క్రికెట్లో ఆడినప్పటికీ ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా తక్కువ. కాబట్టి తనతో ఎంతవరకు ఈ స్వింగ్ కండిషన్స్లో, సీమ్ కండిషన్స్లో ఆడిస్తారు? ఎందుకంటే మంచి స్వింగ్ దొరికిందంటే ముఖేష్ కుమార్ అద్భుతంగా స్వింగ్ చేస్తాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రివర్స్ స్వింగ్ బాల్స్ కానీ స్వింగ్ బాల్స్ కానీ అద్భుతంగా చేస్తాడు, ఇబ్బంది పెట్టగలడు. కాబట్టి తనతో వెళ్తారా, లేదంటే కాస్త హైట్ ఉంటాడు, తన బౌన్స్తో కాస్త బౌన్సులు విసురుతాడు. తను ఏదైతే బాల్ని హిట్ చేస్తూ బౌన్స్లు తీస్తాడో ఆ బౌన్స్తో ప్రసిద్ధ్ కృష్ణ కాస్త ఎక్కువగా బౌన్స్ రాబట్టగలడు. కాబట్టి తనతో వెళ్తారా అనేది చూడాలి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే యంగ్ టీమ్ అండ్ సీనియర్స్ కూడా ఉన్నారు కాబట్టి మరి ఎంతవరకు రాణిస్తారు? కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేయబోతున్నాడు, తనే వికెట్ కీపింగ్ చేయబోతున్నాడని రాహుల్ ద్రావిడ్ ఆల్రెడీ క్లియర్గా చెప్పేశాడు. కాబట్టి మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ ఆడే ఆట ఇండియాకి ఖచ్చితంగా టెస్టుల్లో అటు ఇటు నిలబెట్టే ఆట. ఎందుకంటే వైట్ బాల్ క్రికెట్లో కొంతవరకు క్రిటిసైజ్కి గురవుతున్నప్పటికీ టెస్ట్ బాల్ క్రికెట్లో ఏదైతే రెడ్ బాల్ క్రికెట్ ఉందో ఆ క్రికెట్లో రాహుల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలడు. రాహుల్కి అవకాశాలు చాలా తక్కువ సార్లు దొరికినప్పటికీ తనకు దొరికిన విదేశాల్లో, ఇండియాలో బాగా ఆడకపోయినా విదేశాల్లో అవుటర్ కంట్రీస్లో మాత్రం అద్భుతమైన ఫామ్ ఉంది, అద్భుతమైన రికార్డు ఉంది. సౌత్ ఆఫ్రికాలో మరి రాహుల్ అదే రికార్డ్ని కంటిన్యూ చేస్తాడా లేదా అనేది చూడాలి. మరి ఎంతవరకు రాహుల్ తన యొక్క పర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేస్తాడని చూడాలి. మరి అదే గనక లాస్ట్ వన్డే సిరీస్లో తన కెప్టెన్సీలో విజయం సాధించినటువంటి రాహుల్ ఇక్కడ టెస్టుల్లో కూడా తన ఆట తీరును మెరుగుపరుచుకొని ఖచ్చితమైన ఫామ్ని కనుక కంటిన్యూ చేస్తే భారత్ విజయ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా ఒకప్పటి స్టెయిన్, అదేవిధంగా షాన్ పోలక్ లాంటి గొప్ప గొప్ప బౌలర్స్, జాక్వెస్ కలిస్ లాంటి బౌలర్స్, ఇలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బౌలింగ్ డిపార్ట్మెంట్ని చూస్తే ఒక కంగీసా రబాడ తప్ప మిగతా అంతా కూడా యంగ్స్టార్స్. కాబట్టి ఎంతవరకు రాణిస్తారు, వాళ్ళు ఎంతవరకు ఇబ్బంది పెట్టగలరు అనేది చూడాలి. ఇక ఓవరాల్గా ఈ 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్లో ఒక మొదటి టెస్ట్ విజయం సాధిస్తే రెండో టెస్ట్ కనీసం డ్రా చేసుకున్న భారత్ జట్టుకు సిరీస్ దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మొదటి టెస్ట్లోనే విజయంతో మొదలెట్టాలి. మరి ఈ టెస్ట్కి వర్షం యొక్క ఇబ్బంది అయితే ఉంది. మొదటి 2 రోజులు కూడా వర్షంతో తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. 92% వర్షం పడే అవకాశం ఉంది, అది కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ సౌత్ ఆఫ్రికన్ డిపార్ట్మెంట్ ఏదైతే తెలియజేసిందో మరి ఆ వరుణదేవుడు కరుణిస్తాడా? మనకు ఇలాంటి టెస్టుల్లో కానీ అదేవిధంగా ఖచ్చితంగా గెలవాల్సిన టెస్టులో, ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో వర్షం ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే వచ్చింది. ఇక్కడ కూడా సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ విజయం సాధించే అవకాశాలు ఉన్న తరుణంలో కూడా వర్షం మరొక్కసారి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ ఇబ్బందిని ఎదుర్కొని మన వాళ్ళు సెంచురియన్లో విజయం సాధిస్తారా లేదా అనేది చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.